చెన్నూరి చేతి వంటకి స్వాగతం అండి. ఈరోజు నేను ఆవకాయ పచ్చడి మీకు చూపించబోతున్నాను. ఇదిగోనండి మామిడికాయలు తీసుకున్నాను. నేను ఒక 6 కాయలు తీసుకున్నాను. అవి శుభ్రంగా వాష్ చేసుకుని ఇదిగోనండి తుడిచి చక్కగా ఆరబెట్టుకున్నాను కాయలు. మీకు ఇవి చూపిస్తాను, ఇవి కట్ చేయడం అది కూడా చూపిస్తాను. ఇదిగోనండి ఈ తొడిమి తీసేయాలి. అదే తీసేసి ఇలా కట్ చేసుకోవాలి. ఇవి ఆవకాయ పచ్చడికి తయారైన కాయలు అయితేనే బాగుంటుందండి. ఇలా టెంక పట్టాలి. ఇవ్వనండి ఇలా కట్ చేసుకోవాలి. నిలువు కట్ చేసుకుని మీరు చాకుతోటి తీసేసుకోవాలి. లోపల ఇది ఉంటుంది. అది తీసుకున్న తర్వాత దీనికి ఒక పొర ఉంటుందండి. ఈ పొర కూడా తీసేయాలి. తీసేసి ఒక మంచి క్లాత్ తోటి దీన్ని శుభ్రం చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పచ్చళ్ళ సీజన్ కనుక ప్రతి ఇంట్లోనే ఆవకాయ పచ్చడి ఉండాలండి. మనం కొనే కన్నా మనం చేసి పెట్టుకుంటే చాలా బాగుంటుంది. మా ఇంట్లో అయితే సంవత్సరం అంతా ఉండాలండి పచ్చడి. ఇదిగోనండి ఇలా చేసి పెట్టుకోవాలి. మళ్ళీ దీన్ని ఇటు కొయ్యాలండి. నిలువు కొయ్యాలి. ఇవ్వనండి ఈ సైజు ముక్కలు కట్ చేసుకుంటే మనకు సరిపోతుంది. మనకు అన్నిటికీ కూడా ఇది ఇలా టెంక్ వచ్చేలా చూసుకున్నాం అనుకోండి, పచ్చడి నిల్వ ఉంటుందండి. ఇవ్వనండి మామిడికాయ ముక్కలు, నేను కోసి పెట్టుకున్న ముక్కలు ఇవన్నీ. ఇవి 2 కిలోలు అయ్యాయండి. అంటే ఇది 2 కిలోల డబ్బా. మీరు ఇటువంటి తీసుకున్న పప్పుల డబ్బాతో అయినా తీసుకోవచ్చు. కొలతకి 2 కిలోల ముక్కలు ఇవన్నీ శుభ్రం చేసి పెట్టుకున్నాయి. నేను ఇదిగోనండి మనం మంచినీళ్ళు తాగే గ్లాసు పావు లీటర్కి కొంచెం ఎక్కువే ఉంటుంది. దీని ఆవాలు తీసుకున్నాను నేను. ఇదిగోనండి 1/2 గ్లాసు వలిసిన వెల్లుల్లి పొట్టు తీసి పెట్టాను. ఇవ్వనండి ముప్పావు గ్లాసు సాల్ట్ అండి. మెంతులు 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. అలాగే కారం 1 గ్లాసున్నర కారం వేసుకోవాలండి. కారం వేసుకోవాలి. ఇది మిక్సీ పట్టి జల్లించాలి. ఆవపిండి మిక్సీ పట్టి తెచ్చాను. గ్లాసు ఆవాలకి గ్లాసున్నర పిండి వచ్చిందండి. ఇది గ్లాస్ సగం వచ్చింది. అలాగే కారం కూడా గ్లాసున్నర వేసుకోవాలి. ఇదిగోనండి కారం. ఇది పచ్చడి కారం అండి. ఇది మరుగుగా ఉండాలి, కొంచెం మరీ మెత్తన కారం కాదు, పచ్చడి కారం ఇది. ఆవపిండి కూడా మరీ మెత్తగా అక్కర్లేదండి. గ్లాసున్నర ఆవపిండి, గ్లాసున్నర కారం, 1/4 గ్లాసు సాల్టు, 1/2 గ్లాసు ఒలిచిపెట్టిన వెల్లుల్లి అండి, పొట్టు తీసి పెట్టినవి.
మెంతులు ఇవ్వనండి. మెంతులు ఒక స్పూన్నర మెంతులు. మెంతులు అండి, మెంతి పొడి ఇది. మెంతులు వేగించి పొడి చేసి పెట్టాను. ఇది ఒక స్పూన్ అండి. ఇది ఇంకో స్పూను మెంతి పొడి. మెంతి పొడి వేసుకుంటే టేస్ట్గా ఉంటుందండి, మంచి రుచిగా ఉంటుంది. ఇదిగోనండి ఒక వెల్లుల్లిపాయ పొట్టు తీయకుండా దంచి పెట్టుకున్నాను. ఒక పెద్ద సైజు వెల్లుల్లిపాయ ఇది దంచి వేసుకుంటే మంచి ఫ్లేవర్ బాగుంటుందండి. ఇవన్నీ బాగా కలపాలి. ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలండి. అలాగే ఒక గిన్నె తీసుకున్నాను. అది గిన్నె ఇది చెమ్మ లేకుండా ఉండాలండి అన్నీ. ఇది 1 కిలో నూనె అండి. మీరు పప్పు నూనె వేసుకుంటే చాలా బాగుంటుంది. వేరుశనగ నూనె వేస్తున్నాను. ఇలా గిన్నెలో పోసుకోవాలండి ఆయిల్. ఇలా గిన్నెలోకి తీసుకుని ఇదేనండి ఒక డబ్బా తీసుకోవాలి. ముక్కలు ఇప్పుడు ఇందులో వేయాలండి, ఆయిల్లో వేయాలి. ఈ నూనెలో ఇలాగ తడిపి అప్పుడు ఇందులో వేసుకోవాలండి. ఈ డబ్బాలో కొంచెం నూనె వేసుకోవాలండి ముందు. ఇవనండి కారంతో ఇలా కలిపి పెట్టుకోవాలి. ఈ కొలతలన్నీ కరెక్ట్గా 2 కిలోల ముక్కలకి అయితే కరెక్ట్గా సరిపోతాయండి. మీకు డబ్బా చూపించాను కదా, ఆ డబ్బాతో కొలుసుకోవాలి. ఇదిగోనండి ఇలాగ ఈ డబ్బాలోకి పెట్టాను. ఇదంతా ఈ మిగిలిన కారం కూడా దీనిపైన ఇలాగ వేసేయాలి. ఇదంతా ఇలా సర్దేసుకుని ఈ ఆయిల్ ఉంది కదండి, ఇది ఆయిల్ అంతా కూడా ఇందులో ఇలా పోసేసుకోవాలి. ఇదిగోనండి ఇంకా నూనె పోయాలి. అలా పోసిన తర్వాత దీనికి మూత పెట్టేసి 3వ రోజున తీసి దీన్ని మళ్ళీ కలపాలి. మీకు మళ్ళీ 3వ రోజున చూపిస్తాను. ఇదిగోనండి ఆవకాయ పచ్చడి 3వ రోజు అయింది. 3వ రోజు తీసి చూస్తే ఇలాగ ఆయిల్ పైకి వచ్చింది, తేలింది. దీన్ని మళ్ళీ మనం కలుపుకోవాలండి, బాగా కలుపుకోవాలి. చూసారు కదా కలర్ ఎంత బాగుందో. మంచి కారం వేసుకుంటే, మంచి మిర్చి ఆడించుకుని వేసుకున్నాం అనుకోండి, కలర్ ఇలా ఉంటుంది. బాగా అడుగు నుంచి బాగా కలపాలండి, మొత్తం అంతా కలియబెట్టాలి. ఇంకా నూనె పొయ్యాలి. ఇదిగోనండి బాగా అడుగు నుంచి అంతా మొత్తం కారం అంతా మొత్తం కలవాలి. ఇంకా కాస్త నూనె పడుతుందండి, నూనె పొయ్యాలి. నూనె పోస్తూ కలుపుకోవాలండి ఆ పచ్చడి. నూనె కాస్త ఎక్కువే పడుతుందండి. ఇలా కలిపిన తర్వాత అండి ఇందులో మనం సాల్ట్ చూసుకోవాలి, తప్పనిసరిగా చూసుకోవాలండి. ఎందుకంటే ఒక కాయ బాగా పుల్లగా ఉంటే కొంచెం సాల్ట్ ఎక్కువ పడుతుంది. తప్పనిసరిగా సాల్ట్ చూసుకొని తక్కువైతే మళ్ళీ కలుపుకోవాలి. ఇదిగోండి ఇలా తీసుకొని మేము చూసి ఇదిగోనండి పచ్చడి చక్కగా ఉప్పు కూడా సరిపోయింది. ఇప్పుడైతే ప్రస్తుతానికి సరిపోయింది నాకు.
దీనికి ఫుల్గా ఆయిల్ పోయాలండి. ఇలాగ మళ్ళీ ముళ్ళుగా పోయాలి. ఆయిల్ ఎక్కువే పడుతుందండి. ఎందుకంటే పచ్చడి పాడవకుండా ఉండాలి అంటే మీకు ఇలాగ పైకి కనపడకుండా పచ్చడి పైన ఇలాగ నూనె చల్లాలి. ఈ పచ్చడి ప్లాస్టిక్ డబ్బాలో కాదండి, గాజు చేసాలో కానీ జాడీలో కానీ పెట్టుకోవాలి. దానికి మూత గట్టిగా పెట్టి ఒక క్లాత్ కూడా కట్టాలి గాలిపోకుండా. ఇవ్వనండి ఇలా ఉంది. ఇలాగ నూనె ఇంకా కొంచెం పోసుకోవాలండి. నేను గాజు సీసాలోకి మార్చినప్పుడు ఇంకా కొంచెం పోస్తాను. ఇవ్వనండి ఇవ్వనండి రెడీ అయింది పచ్చడి. చక్కగా వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని కొత్త ఆవకాయ పచ్చడి వేసుకుని తింటే చాలా బాగుంటుందండి. సంవత్సరం వరకు నిల్వ ఉంటుందండి పచ్చడి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.